చాలామంది అడుగుతుంటారు, మీరు డాక్టర్ కదా, స్పిరిచువాలిటీని ఎట్లా నమ్ముతారు, స్పిరిచువాలిటీకి మీరు ఏంటి గ్యారంటీ, ఈ టైప్లో అడుగుతుంటారు. నేను డెంటల్ డాక్టర్ని, అందరికీ పళ్ళు పీకుతుంటాను, అందులో సర్జన్ని. ఓకే, నాకు పళ్ళు తీస్తున్నప్పుడు నాకు రియలైజేషన్ వచ్చింది దట్ నొప్పి శరీరానికి ఉంది, కానీ ఆ నొప్పిని తలుచుకుని బాధపడడం మైండ్ ద్వారా జరుగుతోంది అని. సో శరీరానికి పెయిన్ ఉంది, బట్ సఫరింగ్ మాత్రం మైండ్కి ఉంది అని. ఇది తెలిసిన రోజున ఇలా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది దట్ నా మైండ్ నన్ను ఎంత హింస పెడుతుందంటే నొప్పి కంటే నా మైండే ఎక్కువ హింస పెడుతుంది. ఎందుకంటే ఈ నొప్పి ఉన్నా భరిస్తారు, కానీ ఒక ఇంజెక్షన్ ఇస్తామంటే వణికిపోతారు. కొంతమంది ఎంత వణికిపోతారంటే ఈ నొప్పికి పెయిన్ కిల్లర్స్తో ఎన్ని రోజులైనా నొక్కేసుకుంటారు, కానీ జస్ట్ ఒక ఇంజెక్షన్ తీసుకుని బయటపడలేరు. పాయింట్ ఈజ్, పాజిటివ్ చిన్న పెయిన్ని తట్టుకోలేక నెగిటివ్ పెయిన్ని ఎన్నో ఏళ్ళు మోస్తూ ఉంటారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పిరిచువాలిటీ ఏం చేస్తుందంటే మీ మానసిక నొప్పిని తగ్గిస్తుంది. శారీరక నొప్పి ఉండొచ్చు, బట్ మానసిక నొప్పిని తగ్గించాలంటే మాత్రం స్పిరిచువాలిటీయే దారి.